శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండ పూర్తి చేసాం. అయోధ్యకాండని 7 భాగాలుగా చెప్పుకున్నాం. 8వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరము ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ప్రసన్నాంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. దశరథ మహారాజు చాలా దిగులుతో ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి అన్ని రాముడికి యవ్వరాజ్యాభిషేకం చేయాలని ప్రకటించినప్పటి నుంచి అన్ని అపశకునాలే కనపడుతున్నాయి. అందుకోసం అప్పుడే పంపించిన రాముణ్ణి మళ్ళీ వెనక్కి పిలిపించుకున్నాడు. ఆ అపశకునాల గురించి రాముడికి చెప్పాడు. ఇటువంటి అపశకునాలు కనపడ్డప్పుడు సాధారణంగా రాజుకు మృత్యు అయినా వస్తుంది, లేదా ఘోరమైన ఆపద సంభవిస్తుంది. రామ, నా మనస్సులో ఇంకొక ఆలోచన రావటానికి పూర్వమే నువ్వు వెంటనే అభిషక్తులు అవ్వాలి. ఎందుకంటే మనిషి మనసు చంచలం కదా. ఈరోజు చంద్రుడు పుష్యమి నక్షత్రానికి వెనక ఉన్న పునర్వసు నక్షత్రంతో సంబంధించున్నాడు. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసినప్పుడు పట్టాభిషేకం చేయ నిశ్చయించిన సమయమని జ్యోతిషులు చెప్తున్నారు. అందువల్ల నువ్వు అభిషక్తులు అవు. నా మనస్సు చాలా తొందర పెడుతుంది. నిన్ను రేపు యవ్వరాజ్యాభిషక్తుని చేస్తాను. అంచేత భార్యా సమేతుడవైన నీవు ఆత్మ నిగ్రహవంతుడవై ఇది మొదలు రాత్రంతా దర్భాసనం పైన శయనించి ఉపవాసం చేయాలి అని రాముణ్ణి ఆదేశించాడు దశరథ మహారాజు. కృష్ణార్పణమస్తు. రేపు కొనసాగిద్దాం.